డాక్టర్ రోహిత్ సార్ గారికి అదేవిధంగా ఆర్ఆర్ ఆసుపత్రికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఏమంటే నేను ఒకసారి ఆదోనికి పోయి ఉంటే, మా ఊరు దగ్గర ఆదోని, నేను బండి పైన వస్తూ ఉంటే ఆటో వాడు నన్ను వచ్చి ఓవర్టేక్ చేసి ముందు నిలబెట్టినప్పుడు నేను పోయి ఆటోని బండితో గుద్దినప్పుడు అందుతో పాటు నా తల కూడా దానికి బాగా గట్టిగా తలతో గుద్దినాను. గుద్దితే ఒక నెల వరకు ఏం కాలేదు. నెల పైన అట్లా నెలన్నర అట్లా తర్వాత తలలో రక్తం గూడగట్టుకున్నది 26వ తేదీ అంటే మహాశివరాత్రి సందర్భంగా. ఆ టైంలో నేను ఏదో మనిషికి నాకు ఏదో తల తిరిగినట్లయితే మా అబ్బాయి అంతా వాళ్ళు ఏం చేసిండారంటే తల తిరిగి నా స్పృహ కోల్పోతే ఆ ఆదోనిలో ఉండే ఏరియా ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రికి తీసుకుపోతే అక్కడ వాళ్ళ డాక్టర్లను పరీక్షించి ఇది మాకేం కాదు, ఇది ఎక్కడో అన్ని స్కానింగ్లు, ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అన్ని దండి చేసిన తర్వాత మాకు ఇది కాదు కర్నూలు తీసుకోండి అంటే తీసుకుపోతే వాళ్ళు టెస్టులు చేసి మత కాదు అని చెప్పి మా సంబంధించినటువంటి మా బంధువుల్లో ఒక ఆయన ఆర్ఆర్ ఆసుపత్రి తీసుకోండి, ఆర్ఆర్ ఆసుపత్రిలో చాలా బాగా చేస్తాడు ఆయన అంటే చెప్పినందువల్ల మా అబ్బాయి అప్పుడే ఆర్ఆర్ ఆసుపత్రికి తీసుకొని పోయి రాత్రే ట్రీట్మెంట్ చేసి న్యూరో స్పెషలిస్ట్లో అంతా మన ఇది తలకు సంబంధించిన విషయాలు, నరాల బలహీనత కానీ మన రోహిత్ సారు దగ్గర ఉండి నాకు ఈ విషయాన్ని చాలా బాగా చేసిండారు. నాకు ఒక్క రోజులోనే దాని యొక్క ఆపరేషన్ జరిగిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నా యొక్క ఆపరేషన్ చేసి 2 రోజుల్లో నాకు స్పృహ వచ్చేటట్టు చేసిండాడు. ఇది ఎందుకు అని చెప్తున్నా అంటే ఇక్కడ మన రాయలసీమలో ఎక్కడా దొరికినటువంటి ట్రీట్మెంట్ ఇది. ఈ ట్రీట్మెంట్ ఆర్ఆర్ ఆసుపత్రిలో మాత్రమే చాలా మంది కూడా చేస్తున్నారు. ఆయనకి మనమంతా కూడా ఏదో ఇది చేసి ఆయన దగ్గర మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నరాలు కానీ తలలో ప్రాబ్లం కానీ ఉంటే కూడా మన వాళ్ళంతా కలిసి అక్కడ చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఇది నా అనుభవంతో చెప్పినటువంటి మాట. రోహిత్ సార్ గారికి, ఆర్ఆర్ హాస్పిటల్ వారికి అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు.